ఆ, మనం నేర్చుకుంటున్నాం కదా, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నిజంగా దేవునిలో మనం ఆత్మీయంగా ఎదగాలి అని అంటే ప్రారంభంగా మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఏంటనంటే అనుమానాల్ని వదలాలి, ఆచారాలు వదలాలి, మూడవదిగా ఆశలు వదలాలి. ఈ ఆశలు వదిలినప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి ఏం చేయాలో అనేది ముందుగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ముందు ఈ వదలాల్సిన విషయాల్లో మనం సరైన దృక్పథాన్ని మనం కలిగి ఉండకపోతే క్రీస్తులో ఆ ఎదుగుదల మనం చూడలేం. కాబట్టి ఆ ఎదగడానికి కావలసిన ప్రతి ఒక్క పరిస్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబద్ధ సాక్ష్యము విషయంలో మనం నా పొరుగువానికి క్రీస్తు గురించి నేను ఎక్కడైనా అబద్ధపు సాక్ష్యాన్ని చూపిస్తున్నానా, చెప్తున్నానా అనేది మనం ఆలోచించాం పోయిన వారం. క్రీస్తు గురించి మనల్ని చూసినప్పుడు మన పొరుగువానికి ఎప్పుడైనా అబద్ధ సాక్ష్యం చెప్పామా? నా దేవుడు ఇలాగే చెప్పాడు అన్నట్టుగా మనం కొన్ని విషయాలు చేస్తూ నడిచేటప్పుడు ఆ అబద్ధ సాక్ష్యము క్రీస్తు గురించి మనం ఇతరుల కొరకు చేసే పనులు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలించుకోవడానికి ఆలోచిద్దాం. ఏంటనంటే బైబిల్ చెప్తున్న పద్ధతి సామెతలు 31-30 వచనంలో పోయిన వారం మొదటి విషయంగా మనం నేర్చుకున్నాం. ఏంటనంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పి దేవుడు ఆ విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. ఈరోజు స్త్రీ అనే కాదు, పురుషుడు కూడా మనం క్రైస్తవులుగా ఈ లోకంలో బతికేటప్పుడు ఈ లోకానికి క్రీస్తు గురించి సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి అని అంటే మనం దేని విషయంలో కొనియాడబడుతున్నాము, పొగడబడుతున్నాము, మనల్ని చూసినప్పుడు అబ్బా అని దేని విషయంలో అంటున్నారు? భౌతికమైన పరిస్థితులుగా, అంతరంగంలో దేవుని కొరకు దేవుని ఎదుట మనం ఉంచిన భయం, భక్తి గురించా? దేని గురించి ఆలోచించండి. స్త్రీ దేని వల్ల కొనియాడబడుతుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి బట్టి కొనియాడబడుతుంది. కానీ కొన్నిసార్లు ఇప్పుడు లోకంలో మనం గమనించేటప్పుడు దేని బట్టి మనల్ని పొగుడుతూ ఉంటారు చెప్పండి? దేని బట్టి? భయభక్తులను బట్టా? మరి ఇంక దేని బట్టేనా? ఎవరైనా ఫంక్షన్లో కొంతమంది స్త్రీలు చేసే పని ఏంటనంటే కొత్తగా వెరైటీగా ఉండే నల్లపూసలు ఏమైనా పెట్టుకున్నారనుకోండి, ఇదేదో కొత్త డిజైన్ అన్నట్టుంది, నేను కొన్నప్పుడు లేదే, భలే ఉంది, ఎంత కొన్నారో ఏంటో. మన దృష్టి వెళ్తుందా? వెళ్ళి చూసి ఆ వస్తువుని, ఆ వస్త్రాన్ని, ఆ రూపాన్ని చూసినప్పుడు అబ్బా అనుకొని మనం ఆనందిస్తూ ఉంటాం. ఎవరైనా మన ఊర్లో కొత్తగా మంచి బ్రాండ్ వేసుకొని, కొత్త బ్రాండ్ బట్టలు వేసుకొని, రకరకాల కొత్త బండి వేసుకొని, ఆ బండి మంచి సౌండ్ తీసుకొని వస్తూ ఉన్నాడు, ఎవడరా బాబు ఇలాగే వెళ్తున్నాడు మన వీధిలో, మనకి తెలియనోడు, చూడరా? ఖచ్చితంగా ఒక ఎదుటివారు గుర్తించగలిగేది, కొనియాడేది మనం వేసుకోవడానికి, ధరించుకోవడానికి, అలవరుచుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. అది మనలో ఉంటే ఆ గొప్పతనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు దేవునిలో ఉండే జీవితాన్ని బట్టి నువ్వు కొనియాడబడాలి, కానీ దేవునికి వ్యతిరేకంగా నడిచే జీవితాన్ని బట్టి ఎక్కడా కూడా కొనియాడబడకూడదు. క్రైస్తవుడు అలాంటి పనులు చేయకూడదు అనేది చెప్తుంది. కానీ అలాంటి పనులు చేస్తూ కూడా క్రీస్తుని మన లోకానికి ఎలా పరిచయం చేస్తున్నాం? ఒక అబద్ధమైన దారిని చూపిస్తూ అబద్ధమైన పద్ధతిని పరిచయం చేస్తున్నాం. ఈరోజు మన పొరుగువాడి విషయంలో క్రీస్తుకు దగ్గరగా చేర్చి వారిని క్రీస్తులో నిత్య జీవాన్ని పొందేలా చేయాలి, కానీ పరిచయలాగా, శాస్త్రులాగా వారు మరింత నరకపాత్రని అయ్యేలాగా వారి మీద ఆ అబద్ధపు పరిస్థితుల్ని మనం చూపిస్తూ వారిని అబద్ధపు దారిలోకి నడిపించడానికి ఏమాత్రం కూడా దేవుడు అవకాశం మనకి ఇవ్వకూడదు. కాబట్టి మనం ఆ విషయాల్లో దేవుని మాటకు లోబడేవారిగా ఆ నీతియుక్తమైన దారిలో నడవడానికి కూడా ఇష్టపడడానికి ప్రయత్నం చేయాలి. మొదటి విషయాన్ని మనం పోయిన వారు నేర్చుకున్నాం కాబట్టి రెండో విషయం గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ మాట చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి ఏం చేసుకోవాలంటే మనం జనరల్గా ఎక్కడ తగ్గుతాం చెప్పండి? మనం ప్రభు దృష్టిగా, మనుషుల దృష్టిగా? ప్రభు దృష్టిగా, మనుషుల దృష్టిగా? ఒక ఆవిడ చర్చిలోకి వస్తూ కొంచెం కాళ్ళు ఆవిడకి నొప్పిగా ఉంటుంది. అయితే
నడుస్తూ ఉంటూ కష్టపడుతూ అలా గోడ నానుకుంటూ అలాగ జారుతూ కింద కూర్చుంది. ఈలోపు పరిగెట్టుకెళ్ళి ఒక చెల్లి ఏం చేసిందంటే, అమ్మ పైన కూర్చుందంటే ఇలాగా ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అంటుంది. ఆవిడ దేని గురించి తగ్గించుకుంటాను చెప్పండి? దేవుని మందిరం కాబట్టి, దేవుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలి? అదా తగ్గింపు. మరి ఏంటి తగ్గింపు? దేవుని దృష్టిలో తగ్గించుకోవాలంట. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తారని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. దేవుని దృష్టిలో మనం తగ్గింపగలిగి ఉండాలని చెప్పి బైబిల్ చెప్తే, లోకానికి మనకు తగ్గింపుని ఎక్కడ చూపిస్తాను చెప్పండి? ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు వస్తే మన వస్త్రంలో మన తగ్గింపుని చూపించుకోవడానికి ఇష్టపడతాం. ఎలాంటి బట్టలు వేసుకుంటాం చెప్పండి? బాగా పాత బట్టలు తీసి దీనులుగా మనం ఉండడానికి, లోకానికి యేసుప్రభు చచ్చిపోయాడు అన్నట్టుగా మనం చెప్తా ఉంటాం. ఆయన సజీవుడిగా ఉన్నాడు, కానీ ఆ బాలయేసుని చూసుకుంటూ చాలామంది ఆ తప్పుడు పద్ధతుల్లో వెంబడించే జీవితపు విధానాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్తున్నాడు. ప్రభు దృష్టి ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? ప్రభు దృష్టి ఎక్కడుంటుంది? నాకు ఏదో అంటున్నారు, ఇలా అంటున్నాను కానీ నాకేం వినపట్లే. ప్రభు దృష్టి ఎక్కడుంటుంది? ఆయన దృష్టి లేని ప్రదేశం ఏదైనా ఉందా? అన్ని చోట్ల దేవుడు చూడగలడు, అన్ని ప్రదేశాల్లో ఆయన గమనించగలడు, అన్ని విషయాల్లో ఆయన మనల్ని ఆలోచన చేయగలడు. మందిరంకి వచ్చినప్పుడు మనంత మంచోళ్ళు, మనంత మృదువైన స్వభావి, దాతృత్వం కలిగిన వ్యక్తులు, ఇలా మనలోని చాలామంది వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే ఇంకొకడు వస్తాడు బయటికి, ఇంకొక వ్యక్తి బయటికి తీసుకురావడానికి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని దృష్టికి తగ్గింపు కలిగి బతకడం అంటే, ఆయన ఈ ప్రదేశంలో కాదు, అన్ని ప్రదేశాల్లో నన్ను చూస్తున్నాడు, ఆయన దృష్టికి నేను తగ్గింపు కలిగిన వాడిగా ఉండాలి అని అంటే, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ వ్యక్తి నన్ను గద్దించినా, హెచ్చరించినా, ఏ వ్యక్తి విషయాలను బట్టి నేను సరిచేసుకోవడానికి నా ముందు మార్గం ఉన్నా దాన్ని వెంటనే స్వీకరించి సరిచేసుకోవడానికి ఇష్టపడాలి. కానీ వ్యతిరేకమైన పద్ధతిని నా జీవితంలో అనుమతిస్తూ లోకానికి నేను చెడ్డ సాక్ష్యాన్ని ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఒక ఆవిడ తిడతా ఉంది, ఏంటనంటే, తెల్లారే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతావు, ఇదేనేటి నీ చర్చిలో నేర్చుకున్నావు అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడడం వీధిలో చూసేటప్పుడు ఏమైంది అని చెప్పి అలా చూసేటప్పుడు ఆవిడ ఏమంటుందనంటే, తెల్లారు బాగానే చర్చికి వెళ్తావు, ఇంట్లో మీ అమ్మ చెప్పిన ఒక్క పని కూడా చేయవు అని చెప్పి తిడతా ఉంది. ఈరోజు ఆలోచించండి, మందిరానికి తెల్లారే వచ్చి చేయాల్సిన పనులన్నీ ఆ చెల్లె చేస్తుంది, కానీ ఇంట్లో చెప్తే వాళ్ళమ్మ పొల్ల కలప పెట్టదంట పక్కన. వాళ్ళ అమ్మమ్మే తిడుతుంది, ఎవరో కాదు. అంటే ఆవిడికి ఎక్కడ ఐడెంటిటీ గుర్తించబడడానికి ఇష్టపడుతుంది చెప్పండి? దేవుని సన్నిధిలో. కానీ నాకు విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ టైంకి ఎవరు చర్చికెళ్ళరండి, కానీ ఆ పని అంతా చేసి ఆ పిల్లే వస్తుంది. కానీ ఆ అమ్మమ్మ ఏమంటుందంటే, దేవుని దగ్గర మెప్పు అంటే అర్థమైంది నాకు ఏంటనంటే, దేవుడు చూస్తాడని మందిరం మీద మాత్రమే ఆ చెల్లి దృష్టి ఉంది, కానీ ఇంటి దగ్గర దేవుడు చూస్తాడని ఆవిడికి దృష్టి. కానీ బైబిల్ చెప్తుంది, ఆయనకు కనపడని సృష్టం ఏది కూడా లేదని చెప్తుంది. నువ్వు సముద్ర అగాధంలో కూడా ఉన్నా ఆయన అక్కడ ఉంటాడంట, ఆకాశంలో అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటాడంట. మరి ఎక్కడ దాక్కోగలం దేవుని దృష్టి నుంచి అనంటే, ఎక్కడా దేవుని దృష్టి నుంచి దాక్కోలేం. కాబట్టి అన్ని చోట్ల దేవుడు చూస్తున్నాడనే ఆలోచనతోనే మనం ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రారంభపు మాటలు ఆ అధ్యాయంలో ఒక మాట చెప్తా ఉంది, ఒకసారి గమనిద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడుగునందున మీకు ఏమీ దొరకదు. కొంతమంది ఎందుకు ఆ రకంగా ప్రవర్తన కలిగి ఉంటారు అని అంటే, శరీరంలో కలిగే భోగ ఇచ్చ ఏం చేస్తుంది అని అంటే, ఆ రకంగా తగ్గింపు కంటే నాకెందుకు
నాకు ఇలాగే కంఫర్ట్ ఉంటుంది, నాకు ఇలాగే ఆనందం ఉంటుంది అని చెప్పి వారు శరీరంలో కలిగే ఆ భోగ ఇచ్చ ఏం చేస్తుంది అంటే ఆ రకమైన పోరాటానికి ప్రయాసపడేలా చేస్తుంది. కొంతమంది మందుల్లోకి వచ్చిన వెంటనే ఫ్యాన్ ఎక్కడ ఉందా అని చూసుకొని దాని కిందే కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంచెం ముందుకు జరిగంటే నువ్వు వెళ్ళు ముందుకి అని వాళ్ళు తొయ్యడం వాళ్ళని నెట్టడం చేస్తూ ఉంటారు. కొంచెం అటు జరుగానంటే జరగలేడు కూర్చోలేవేడు. కొంచెం జరిగితే మనకేమైనా ఇబ్బంది అవుతుందా? అవుతా? ఏం ఇబ్బంది అవ్వదు. కానీ మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మీకు ఏంటి నేను ఫ్యాన్ కింద నిల్చున్నారు, ఫ్యాన్ కింద ఇలా కొంచెం అడుగు దూరంలో ఉన్నారు, చల్లగా గాలి తోస్తుంది. మా పరిస్థితి చూడాలి. ఇటు పక్కేమో ఆవిడ తోసేస్తుంది, ఇటు పక్కేమో ఈవిడ తోసేస్తుంది, వెనకతల నుంచి ఆవిడ కాలుతో తంతుంది, నాకేమో గాలి తగలట్లేదు. ఈ బాధ ఎవడ చెప్పుకోవాలి? రకరకాల బాధలు ఉంటాయి. ఎంతసేపు ఉంటాం మందిరంలో? 2 గంటలు ఉంటాం. 2 గంటలకి శరీరాన్ని కొంచెం నొప్పి కలిగించకపోతే బయటికి వెళ్తే అంత స్వేచ్ఛలో నువ్వు నొప్పిని కలిగిస్తావా? 2 గంటలకే నీ శరీరాన్ని కొంచెం కష్టంగా ఉంచడానికి ఇష్టపడకపోతే 22 గంటలు బయట ఉంటే అందులో మన శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడతామా? ఇక్కడైతే ఎవడో చూస్తాడో మనల్ని గమనిస్తారనే భయమన్నా ఉంటుంది, బయట అస్సలు ఉండదు. ఆ స్వేచ్ఛే వేరు. అప్పుడు మనం తగ్గుతామండి? అసలు మీ పక్కన మీరు తగ్గుతారా బయటికి వెళ్తే? 2 పక్కల అడగండి. మీ పక్క వాళ్ళు ఒకడు నాకు నచ్చుతాడు, ఒకడు నాకు నచ్చడానంటే అలాగా? ఇరు పక్కల ఒకసారి అంటే ఏంటంటే వాళ్ళు కొంతమంది పరమైన దర్శనాలు చూస్తూ ఉంటారు. అలాంటి దర్శనాలు చూడనకూడదు. ఎందుకు? వాక్యం ముందు ప్రాముఖ్యత కాబట్టి తర్వాత దర్శనాలు వారిని చూడనిద్దాం సమయం అయిన తర్వాత. కాబట్టి అలాంటి మన సహోదరులు ఉంటే వారిని కూడా దేవుని మాట వినడానికి సహాయము మనం ఎప్పుడూ కూడా చేయాలి. కాబట్టి ఆలోచించండి, శరీరంలో కలిగే భోగెచ్చ ఏం చేస్తుంది అంటే దేవుని నిర్ణయాన్ని, దేవుని ఆలోచనని మన జీవితంలో నెరవేర్చనివ్వకుండా మన శరీరాన్ని మన ఇష్టాన్ని నెరవేర్చుకునేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కొన్ని విషయాలు ఆలోచించండి. ఘనత గురించి కానీ చెప్పండి మీ పక్కలతో, గుర్తింపు గురించి కానీ, ప్రాధాన్యత గురించి కానీ, తృప్తి గురించి కానీ, మర్యాద విషయంలో కానీ మనకెవ్వరూ వ్యతిరేకంగా నడిచినా మౌనంగా ఉంటారా? అడగండి, మౌనంగా ఉంటారా? ఏం చెప్పారు? ఇంటల్లుడిని నన్ను సరిగ్గా చూడకపోతే ఎలాగా, నాకు చేయకపోతే ఎవరికి చేస్తారు వీళ్ళు అని కొంచెం మర్యాదలు తగ్గితే ఒప్పుకోగలమా? ఒప్పుకుంటారా? అల్లుడైతే ఎక్కువ అండి, ఒక 6 అడుగు ఎక్కువ ఉంటాడా పొడుగు? అందరు మనుషుల్లాగే ఉంటాడు కదా, అవునా కదా? కానీ జరుగుతుంది కాబట్టి మనకి చేయాల్సిన పరిస్థితులు చేస్తూ ఉంటారు. అలాగని లేనిపోయిన ఆర్భాటాలకు పోయి, లేనిపోయిన హెచ్చులకు పోయి, చేయకూడని పనులు కూడా చేస్తూ అనవసరంగా ఇరకాటంలో పడడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని మాటకు తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత ఆ హద్దులు, నియమాలు మన శరీరానికి నియమిస్తూ, మన కుటుంబానికి నియమిస్తూ, మనం ఆ పనులు ఇతరులకు చేసేటప్పుడు, ఆ విషయాల్లో మనం దేవుని ఇతరులకు కనపరిచేటప్పుడు చాలా స్వచ్ఛమైన అర్థాన్ని మనం చూపించగలుగుతాం. కానీ నేటి సమాజంలో మనం చూపించే అర్థాలు క్రీస్తు గురించి సత్యమైనవా, అబద్ధమైనవా? సత్యమైనవేనా, నిజమైనవేనా, దేవుడు కోరుకున్న జీవితమేనా? అది ఖచ్చితంగా కాదు అని చెప్పి మనం చెప్పగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం చేసే పనులు ఏవైనప్పటికీ కూడా అవి దేవునిని సంతోషపరిచేవి ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. ఏ పరిస్థితి అయినా సరే, ఎవ్వరు మనల్ని కనపరచకపోయినా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలా? నోరు హెచ్చాలా? మనల్ని కనపరచకపోతే నాకు కొంచెం తగ్గించుకోవాలా? ఇంకో పదం మార్చి చెప్పండి వేరే విధంగా. ఎవరు మనల్ని కనపరచకపోతే నేను తగ్గించుకుంటాను, ఈ పదం బాగుంటుందా, బాగోదా? చెప్పండి ఒకసారి. మిమ్మల్ని కనపరచకపోతే, అవునా? కనపరచకపోతే అంటే కొన్నిసార్లు మనం చేసే పని ప్రయాస చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ నొప్పి, కష్టం మనం తీసుకుంటూ ఉంటాం. ఇంట్లో పురుషులు కానీ పిల్లలు కానీ
ఒక్క మాట మన గురించి పాపం అలా అన్నీ చిందరవందరూ చేసి ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. తల్లి అన్నీ చక్క పెడుతుంది, అన్ని సొద్దుతుంది, అన్ని కబోర్డులు ఎక్కడిదక్కడ పెడుతుంది. వచ్చి అమ్మ ఇది ఎక్కడ పెట్టేసావు, నేను ఇక్కడ పెట్టుకుంటే అక్కడ ఉంచో, ఎక్కడో పెట్టేస్తావు ఇరుకులో అని అంటది. కింద పడేస్తే తీసి జాగ్రత్త పరిచి చక్కగా ఒక చోట పెడితే తల్లిని ఏమంటారు వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావు. భర్తలు కూడా అలాగే అంటూ ఉంటారు. మా ఇంట్లో వినపడే మాటలేనండి, అందరి ఇంట్లో ఇలా ఉంటాయనే చెప్తున్నాను. మా నాన్నగారు అంటూ ఉంటారు ఏంటనంటే, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావు. నిజానికి అది పెట్టాల్సిన చోటు పెడితే ఎక్కడ పడితే అక్కడ పెడతారా ఇంట్లో వాళ్ళు? పెడతారా? పెట్టరు. అది ఎక్కడో పెట్టేశారు కాబట్టి వీళ్ళు పెట్టారు. వీళ్ళు పొందుపరిచారని ఆనందం, వాళ్ళని పొగుడుదాం అని కనపరుద్దాం అని ఉండదు. అలా కనపరచకుండా తిట్టిన తిరగకుండా తిరగదా ఉంటారు. అప్పుడు స్త్రీలకు మామూలుగా తగ్గింపు వస్తుందా? ఓన్లే కదా అని పెడితే ఈసారి వదిలే చెప్తాను, బయట పారేస్తాను అని కోపం వస్తుంది. కానీ ఫోన్లే ఏదో నేను చేశాను, నన్ను గుర్తించలేదు, నన్ను కనపరచలేదు, కానీ దేవుడు నాకు తెలుసు కదా, నేను నా గురించి నా పొరుగు వారు చూసేటప్పుడు అంత కేకలేస్తున్న ఆవిడ మౌనంగా ఉందేటండి, అంత మాట్లాడుతున్న ఆవిడ నెమ్మదిగా ఉందేటండి అని మన గురించి ఒక సాక్ష్యం చెప్పాలి అని అంటే మనం నిజమైనట్టుగా దేవుడు చెప్పిన పద్ధతిలో బతకాలి. ఆయన దృష్టికి తగ్గించుకోవడం అని అంటే ఆయన చూస్తున్నాడనే భయం మనలో ఉంటూ కూడా ఆయన ఈ పరిస్థితుల్లో కోరుకునే విధానం ఇది అని చెప్పి మనం చూపించగలగాలి. కొన్నిసార్లు మనం బతుకు ఎలా ఉంటుంది అని అంటే, ఈ సమయంలో ఎవరికైనా కోపం వస్తుంది. ఈ మాట అంటారా? ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, ఇలా చేస్తే ఎవరికైనా ఆ మాట అంటారు, నోరు జారుతారు, కాళ్ళు జారుతారు, మాట జారుతారు అని చెప్పి కొన్ని విషయాలు మనం ఉంటాం. ఆలోచించండి, ఎవరైనా జారుతారు, కానీ క్రైస్తవుడు జారడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆయన మనకి ఆ విషయాల్లో నిగ్రహం కలిగించే పరిస్థితులే మనకి ఇచ్చాడు, కానీ లోబడి పాపం చేసే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మనం ఎవరికి గణపరచకపోయినా ఏమాత్రం కూడా మనం ఏం చేయకూడదు? గణపరచకపోతే మాట మాట్లాడచ్చా? ప్రయాసపడ్డావు, నొప్పి తీసుకున్నావు, కష్టపడ్డావు, కానీ నిన్ను గణపరచట్లేదు, అప్పుడు ఏం చేయకూడదు? ఏ మాత్రం కూడా అలగకూడదు. మనల్ని గుర్తించకపోయినా, మన ఏమాత్రం ఆలోచించకపోయినా. రెండోది, మనల్ని గుర్తించకపోతే గణపరచపోయారు వదిలేయండి, కనీసం గుర్తించకపోతే కనీసం ఈ మాట అంటూ ఉంటారు. అందుకే అంటున్నాను 2-3 సార్లు, కనీసం నేను గుర్తు రాలేదా, కనీసం నేను అసలు మైండ్లో కూడా రాలేదా, కనీసం అసలు నా ఆలోచనే రాలేదా, కనీసం అంటామన్నా. కనీసం ఈ మాట రింగ్ అన్నది అనుకోండి, ఇంకోసారి తప్పు చేయండి కదా. కనీసం ఉంటాం మనం. అంటే కోసంతైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కొంత నా గురించి మాట్లాడతారు, ఎంతో కొంత నా గురించి చెప్తారని. ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరన్ని పనులు చేసిన తర్వాత నిష్ప్రయోజకమైన వ్యక్తులము, ఆయన బలం దయచేయకపోతే నేను ఏమైనా చేయగలనా అని మీరు చెప్పాలి అని చెప్పి యేసు చేసి చూపించి మనకు చెప్పాడు. ఈరోజు అంతా చేయడానికి మనకి బలం ఇచ్చింది ఎవరు చెప్పండి? జ్ఞానం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఉపాయం ఇచ్చింది ఎవరు చెప్పండి? పరిస్థితుల్లో మనకు సంరక్షించింది ఎవరు చెప్పండి? అన్ని పరిస్థితుల్లో మనం నడిపించింది ఎవరు చెప్పండి? మరి గొప్ప ఘనత ఎవరు పొందాలి? అంత చేసిన తర్వాత దేవుడు మిమ్మల్ని పంపించబట్టే చేశారంటే దేవుడు పంపించాడా? నేను రాబట్టి అయిందని అంటామా? దేవుడు పంపించబట్టి అయిందని అంటే ఆ మాటను బట్టి సంతోషిస్తారా? నిజం చెప్పండి. దేవుడు పంపించిన దాన్ని బట్టా? నేనేదో చూసి ఏదో శ్రమలో ఉన్నారని గుర్తించి పరిగెత్తి వస్తే నన్ను గురించి అనక దేవుడు సహాయం చేశాడని చెప్తావా? ఈరోజు ఆలోచించండి. నిన్ను గుర్తించారా, అది నీకు శ్రమ. నిన్ను గొప్ప చేశారా, అది మనకి శ్రమ. పొగడితే ఉరి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది కదా. అది తెలిసిన మనం పొగడ్తల గురించి చూడకూడదు, ఘనతల గురించి చూడకూడదు, గుర్తింపు గురించి చూడకూడదు. దేని గురించి చూడాలి? నీ బాధ్యతను నెరవేర్చే వారిగా చూడాలి. ఉద్యోగం చేస్తున్నామండి, చాలా కష్టపడుతున్నాం. మీ అధికారి నిన్ను గుర్తించకుండా ఎవడో ఆడి పని ఆడి చేయకుండా చేసేవాడిని గుర్తించారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? కోపం వస్తుందా? రావచ్చా? రాకూడదా? కోపం రాకూడదా? మనం అంత కష్టపడి పని చేస్తే మనల్ని పొగడకుండా, మనల్ని గుర్తించకుండా, ఏ పని చేయనోడిని సభాష్ నువ్వు బాగా చేసావని ఒక చిన్న పని ఏదైనా చేస్తే అతను గుర్తిస్తే కష్టపడినంత మనం చేసినప్పుడు ఆ ప్రయాసం మనల్ని మర్చిపోయారనే బాధ ఉంటుందా ఉండదా? ఎవరికైనా ఉంటుందండి అని ఆలోచించవద్దు. బైబిల్లో చెప్తున్న పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం కనపరచుకోవడానికి ఇష్టపడదాం. లోకంలో చాలా మంది చాలా పద్ధతులు వెంబడిస్తూ ఉంటారండి. న్యాయంగానే లోక పద్ధతులు కనబడుతుంది, కానీ ఆయన న్యాయం కింద మనం వెళ్ళినప్పుడు
ఆయన నిర్ణయాల కిందకి మనం వెళ్ళినప్పుడు మనం తేలిపోతామా లేకపోతే నిలబడతామా ఆలోచిస్తూ ఎలా మనం నడుస్తున్నామో ఆలోచిద్దాం. ప్రాధాన్యత, ప్రయారిటీస్ మనకి ఇవ్వకపోతే, ప్రాధాన్యత మనకి ఇవ్వకపోతే మన హృదయం హాయిగా ఫీల్ అవుతుందా, తేడాగా ఫీల్ అవుద్దా? తేడాగానే ఫీల్ అవుద్దా? ప్రాధాన్యతలు మనకి ఇవ్వకపోతే. ఒక ఆవిడ అంటుంది ఏంటనంటే, ఏమో మన కార్యక్రమం అయింది కదా నువ్వు రాలేదు ఏంటనంటే, అన్నిట్లో నేనుంటే నాకు లాస్ట్లో ఇంక 2 రోజులు ఉందనగా అప్పుడు చెప్పింది, నేను ఎందుకు వెళ్ళాలి దానికి అని అంటుంది ఆవిడ. ఈవిడికి దేనికి బాధ? ఫస్ట్ తీసుకొచ్చి ఆవిడికి ఇవ్వాలి, ఫస్ట్ తీసుకొచ్చి ఆవిడికి చెప్పాలి, ఫస్ట్ ఆవిడే అన్నట్టుగా చూస్తే అప్పుడు ఏం చేస్తుంది ఈవిడ? ఓ పొట్టి చీర తీసి వెళ్ళి ఒక 50,000 చదివేస్తుందా? ఏమీ చేయదు. కానీ ఆవిడ ఆలోచిస్తున్న ఆలోచన ఏంటనంటే, అంత చేసిన నాకు మొదటి ప్రాధాన్యత ఎవరా, మొదటి అవకాశం ఎవరా, మొదట చెయ్యరా అని అంటూ ఉంటారు. మందుల్లో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, మనం బాగా పాడగలిగిన వారు అనుకోండి, మీకు మైక్ రాకపోతే ఎలా ఉంటుంది? మనం బాగా పాడిన వాళ్ళని మనకు మైక్ రాకపోతే, మిగతా వాళ్ళందరూ పాడేస్తున్నారు, వాళ్ళు పాడుతుంటే ఆ రాగాలు సెట్ అవ్వట్లేదు, ఆ మ్యూజిక్ సెట్ అవ్వట్లేదు. మనకేమనిపిస్తుంది చెప్పండి? అప్పుడు మనం మంచిగా పాడగలిగినప్పుడు ఆ ప్రాధాన్యత వదులుకోగలమా? ఏమంటాం చెప్పండి? మీకు చేత కాకపోతే మైకేళ్ళకి ఇచ్చేయాలి నాకు, అంతేగాని రకరకాలుగా రాగాలతో పాడేసి మమ్మల్ని పాడినవక మీరు సరిగా పాడక రకరకాల బాధలు. పాడుతున్నప్పుడు వారి హృదయంలో దేవుణ్ణి స్తుతించాలనే ఆ ఆర్తనాదాన్ని వినగలిగే చెవులు ఎంతమందికి ఉంటాయా? అయ్యి ఉండవు. మనకేముంటాయి? మన రాగం ఎత్తలేని, అబ్బా భలే పాడవక్క, భలే పాడవనియా, భలే చెప్పవనియా, వీటిని బట్టి మనం సంతోషించడానికి ఇష్టపడతాం. వారి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, ఆ మోటివ్ ఏంటి అనేది చూడగలిగేది దేవుని హృదయం, దేవుని ఆత్మ, దేవుని ఆలోచన. కాబట్టి ఏ ప్రదేశంలో ఉన్నా సరే వారి ప్రాధాన్యత దేని బట్టి అని అంటే, వారి అవకాశం లేదు ఉంటే నీకే చెప్తారేమో, వారి పరిస్థితులు అలా అనుమతించాయేమో, వారి చుట్టూ ఉన్న స్థితిగతులు అలా మార్చేయేమో అని ఆలోచించగలిగే ఒక మెచ్యూరిటీ కలిగిన మైండ్ మనకు లేకపోతే, ఆ పరిపక్వమైన ఆలోచన మనలో లేకపోతే ప్రేమించగలమా? అసలు మనం ఈరోజు ప్రేమించగలమా? ఇతరులను ప్రేమించడానికి ఎలాంటి అవకాశం ఉందా అని ఎదురు చూడడం క్రైస్తవుల వల్ల సాధ్యపడుతుంది, క్రీస్తుని ఎరిగిన వారి వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి వ్యక్తితో మనం సమాధాన పడడానికి అడుగులు వేయాలి, కానీ పోరాటాలు కలిగి ఉండి ఇతరులని ద్వేషించడానికి ఎక్కడా కూడా మన అవకాశాన్ని ఎప్పుడూ కూడా తీసుకోవడానికి అవకాశం ప్రయత్నం చేయొద్దు. 6వ మాటలో ఆయన అని చెప్తున్నాడంటే, 4వ అధ్యాయం 6వ మాటలో, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్తుందంట. అంటే ఏంటనంటే, నేను వ్యక్తితో సమాధాన పడడానికి మంచిగా ముందుకు నడవడానికి ఇష్టపడితే నీకు ఎక్కువ కృప ఇస్తాడంట దేవుడు. ఎక్కువ కృప ఏం చేస్తుంది అంటే, ఎక్కువ దేవుని స్వారూప్యతలోకి మనం నడవడానికి అవకాశం ఇస్తుంది, ఎక్కువగా దేవుడు ఆనందించేదిగా మనం బతకడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. ఈరోజు అలాంటి బ్రతుకు మనకు కావాలి అని అంటే, ఆ ఎక్కువ కృప కోసం మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు దృష్టిలో మనం నడవడానికి అన్ని విషయాల్లో దేవునికి ఇతరులకి మంచి సాక్ష్యాన్ని చూపించే వారిగా మనం ఉంటాం. అబద్ధ సాక్ష్యం మన జీవితంలో ఉండదు. అలాగే తృప్తి, ఘనత, గుర్తింపు, ప్రాధాన్యత, తృప్తి పొందకపోతే, మనకు తృప్తి కలిగించకపోతే, మనం ఆ విషయాల్లో ఆనందించకపోతే, నోరు మంచిగా మాట్లాడుతుందా చెడ్డగా మాట్లాడుతుందా? తృప్తి పొందకపోతే ఖచ్చితంగా మన మాటలు అవతల వాళ్ళకి ఎలా ఉంటాయనంటే సోలాల్లాగే దూరిపోతూ ఉంటాయి మాటలు. కొంతమంది తృప్తి పడకపోతే, సంతోషించకపోతే, ఆ రకంగా వారు ఎదురు చూసే ఫలం వారు పొందుకోకపోతే. ఈరోజు కొన్ని విషయాలు మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, పురుషుడు చాలా కష్టపడి ప్రయాసపడి ఉద్యోగరీత్యా చాలా మాటలు అనుభవిస్తూ, లేకపోతే ఉద్యోగం చేసేవారు ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా, వారంతా నొప్పి అనుభవించేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కొంత నెమ్మది, కొంత శాంతి, కొంత స్వాంతన పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కనీసపు సహాయపు మాట కానీ, పని కానీ, చర్య కానీ జరగకపోతే వాళ్ళు మాట్లాడడం
ఒక మాట ఎసరడం తప్ప ఒప్ప? మీ పక్క వాళ్ళు అడగ ఎక్కడే ఉన్నారా అని ఉన్నారా? ఉంటే సమాధానం చెప్పండి. మరి అలాంటి సమయాల్లో మనం ఒక మాట నోరు జారడం పర్వాలేదా, తప్పేనా? వచ్చారైతే రూట్లోకి కొన్నిసార్లు అంటే శ్రమ అధికమయ్యేటప్పుడు, ఇందాక భక్తుడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన నోటంట ఏ తప్పు పదం రావడానికి అవకాశం ఇవ్వలేదు, కానీ దేవుడిని ఆశ్రయించడానికి, దేవుడిని సహాయం అడగడానికి అవకాశం తీసుకున్నాడు. ఈరోజు ఇంత చేతనని వీళ్ళకి దండగా అనే మాటలే మనం అంటాం, కానీ కష్టపడుతున్నా గుర్తించలేకపోతున్నాం. ప్రభా ఈ కన్నులు తెరువు ప్రభా అని అడుగుతారా? అంటామా? ఆడు కన్నులు తెరవడం ఏంటి? అంతలా గుర్రమని ఆకాశ చూస్తున్నాడు, అంతలా మాట్లాడుతున్నాడు, ఆడికి నోరు లేదా, ఆడికి కళ్ళు లేవా అనే మాటలే మనం అంటాం, కానీ ప్రభా ఆడి కన్నులు తెరువు, ఆ హృదయాన్ని తెరువు, ఆ ఆలోచన తెరువు, నన్ను చూడగలిగే, నా ప్రయాసం చూడగలిగే సహాయం చేయి. ఒక సిస్టర్గా చెప్తున్నారు ఏంటనంటే, పాపము వాళ్ళు మామయ్య గారు బాగోలేదని మంచం మీద ఉంటే నానా కష్టాలు పడుతూ మేము బయట పని చేసుకుంటూ వస్తూ ఆయనకి చాలా చాకరీ చేసి పెడుతున్నా ఆయన అనరాని మాటలు అంటూ ఆవిడ హృదయాన్ని చాలా దుఃఖపరుస్తూ గాయపరుస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆవిడ ఏమన్నదేనంటే, ఇంత దుఃఖపరుస్తున్నా, ఇంత గాయపరుస్తున్నా నా ప్రయాస గురించి అయినా ఒక్కసారి కూడా నన్ను ఏ మాట మాట్లాడలేదు. పండుగ వచ్చినప్పుడు ఈ చీర కొనుక్కొని ఒక బోల్డ్ పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, నన్ను గుర్తించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు, వాళ్ళ కూతుర్ని పిలిపించుకొని ఇంటికి ఎంత ఆర్భాటాలు చేస్తారో అని చెప్పి ఆవిడ చాలా దుఃఖపడతా ఉంది. అప్పుడు ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఆవిడే మంగళవారం చెప్తుంది, నేను అలా అన్నాను కానీ నన్ను క్షమించండి. నేను మాకు దుఃఖం వేసింది. ఒకసారి ఆలోచించండి, అంత ప్రయాసపడుతూ అంత సేవ చేస్తూ వాళ్ళ మావయ్యకి ఒక చీర ఎదురు చూడడం తప్పండి పాపం. నాకు బాధ వేసింది, కానీ బైబిల్ చెప్పే క్రమానికి ఆవిడ హృదయం ఒప్పించుకుంది. నేను తప్పు అన్నాను, తప్పు మాట అన్నాను, నేను అంత ప్రయాసపడినా అది నా బాధ్యత, అది నా కర్తవ్యం, నేనెందుకు ఎదురు చూడాలి లాభాన్ని, నేనెందుకు ఎదురు చూడాలి మేలుని అని చెప్పి ఆవిడ తృప్తి లేని పరిస్థితుల మధ్య దేవునితో తృప్తి పొందుకుంటుంది, దేవుని మాట చేత తృప్తి పొందుకుంటుంది, దేవుని మాట చేత ఆదరణ పొందుకుంటుంది. ఈరోజు అలా పొందుకోగలమా? దేవుని మాట చేత ఆ తృప్తి కోసం దేవునిలో మనం పొందుకోవాలి. నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని నిర్ణయాన్ని నేను నెరవేరుస్తున్నాను, దేవుడు ఏదైతే చెప్పాడో అదే నా జీవితంలో జరుగుతుంది అన్న తృప్తి కోసం ఎప్పుడైతే మనిషి ఎదురు చూస్తూ ఉంటాడో ఏ వ్యక్తితో కూడా ఆ వ్యక్తి అసమాధానంగా ఉండడు. ఆ వ్యక్తి గురించిన సాక్ష్యం లోకంలో నిజమైనదిగా కనబడుతుంది. క్రీస్తు ఇలా ఉంటాడా, క్రీస్తు ఇలా బతుకుతాడా, క్రీస్తు ఇలా చెప్తాడా అనేది. కానీ ఈరోజు మన సాక్ష్యాలు అలాగే ఉన్నాయా? క్రీస్తు గురించి ఖచ్చితంగా అబద్ధంగానే ఉన్నాయని మన జీవితమే మనకి చెప్తా ఉంటుంది. ఆఖరిగా ఏంటనంటే మర్యాద. ఆఖరికి ఏంటి? తగ్గింపు విషయంలో మనం ఆలోచించేట 5 విషయాలు మనల్ని ఎప్పుడూ పోరాడుతూ ఉంటాయి. మన విషయంలో ముందుకు వచ్చి మనల్ని సవాల్ చేస్తూ ఉంటాయి, మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి, మనల్ని నువ్వు ఇలా ఉన్నావా లేదు చూసుకొని చెప్పి మాటి మాటికి మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి మర్యాద విషయంలో ఎక్కడైనా మనం దేవుని దృష్టిలో తగ్గింపు కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఎప్పుడు కూడా ప్రయాసపడడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. ఇక్కడ చిల్డ్రన్ క్యాంప్ అయ్యేటప్పుడు పార్వతీపురంలో కలెక్టర్ గారు వచ్చేవారు, కేజీహెచ్లో డాక్టర్స్ వచ్చేవారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ డాక్టర్ కలెక్టర్ అని ఎవరికి తెలిసేది కాదు. ఎందుకు అని అంటే అందరికి పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు పంచేటప్పుడు డబ్బా పట్టుకొని వాళ్ళు కూడా వెళ్ళి పిల్లలకి పంచుతూ ఉండేవారు. ఒకసారి నేను ఒకరిని వెళ్ళడానికి తమ్ముడు వెళ్ళి రా అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని రా అని అంటే ఆ తమ్ముడికి బదులు ఈ కలెక్టర్ గారు పట్టుకొని పరిగెత్తుకొని వస్తున్నారు. నా నోట్లోనే గొంతులో ఆగిపోయింది. అయిపోతే ఏం చేయాలి చెప్పు సందీప్ అని చెప్పని అంటున్నారు. నేనంటే మిమ్మల్ని కాదండి, నేనంటే చెప్పు నాకు అని చెప్పాను. ఆయన గసపడికి నాకు భయం వేసింది. సరేనండి అదే ఇక్కడ ఇచ్చేయాలి అందుకనే మీకు అని చెప్పగానే ఆయన పరిగెత్తి వెళ్ళి అవన్నీ ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత కిందకి దిగలరా? దిగుతారా? కలెక్టర్ అవసరం లేదు మనకు. 30,000 జీతం వస్తే చాలు, మన కాలు తీసి కింద ఎడతామా? అన్నీ ఎక్కడ తీసుకురావాలి? కొంతమంది ఏది ఉండదు అయినా వాళ్ళు కాలు తీసి కింద ఎట్టరు. మరి వాళ్ళను కలెక్టర్ వదిలేండి, 30,000 వదిలేండి, ఏది ఉండదు, ఆడి కాలు దగ్గరికి అన్నీ తేవాలి అని అంటే అలాంటి వాళ్ళ విషయంలో అప్పుడు మర్యాద వీడికే ఎందుకు మర్యాద? చేసేదంతా నేను, పడేదంతా నేను, కష్టమంతా నాది, వీడికి ఎందుకు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి,
పొందాల్సినప్పుడు మాత్రం మర్యాద ఎదురు చూడచ్చా కష్టంగానే ఉంటుంది ఎలాంటిది. నేను మాత్రం మర్యాద చేయాలి కానీ నాకు మర్యాద ఇవ్వరా, నేను మాత్రం మర్యాద ఇవ్వాలి కానీ నాకు మర్యాద చేయరా, నేను మాత్రం వాళ్ళకి ప్రయాసపడాలి, నాన్న చాకరీ చేయాలి, నాకు ఇవ్వరా, నేను ఎదురు చూడకూడదా, నేను వాళ్ళ నుంచి కనీసం ఆలోచన చేయకూడదా, ఇలా రకరకాల మైండ్లు మనతో వస్తుంటాయి. దేవుడు చెప్పిన పద్ధతి ఏంటంటే, నీ హృదయం నా ఎదుట ఎలా ఉందో చూసుకో. ప్రభు దృష్టికి నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి కానీ మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో కొంతకాలం మనం తగ్గింపు కలిగి బతకొచ్చు. వాళ్ళ దృష్టికి మనం అరే వీళ్ళు చాలా తగ్గింపులురా, వీళ్ళు చాలా సౌమ్యులరా, వీళ్ళు చాలా నెమ్మదస్తులరా అనే సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు. కొన్ని చోట్ల దాని సాక్ష్యం కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాం. అలాంటి మాటలు మన గురించి చెప్పాలని చాలా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా బతుకుతున్నాం, దేవుడు కోరుకుంటున్న జీవితానికి మనం ఎలా ఉంటున్నాం, క్రీస్తు గురించి లోకానికి మంచి సాక్ష్యం, నిజమైన సాక్ష్యం ఇస్తున్నామా, అబద్ధమైన సాక్ష్యం ఇస్తున్నామా, మన జీవితాన్ని పరిశీలించుకొని ఎలా బతుకుతున్నామో ఇక నుంచి అయినా మరి సరైన దారిలో బ్రతకడానికి దేవుని సహాయాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.